చిట్టిబాబు వనశ్రీ కాంప్లెక్స్లో డివిజనల్ మేనేజర్ ఆఫీస్లో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తున్నాను కావలి నార్త్ డివిజన్లో. నేను 14.5 సంవత్సరం నుంచి పనిచేస్తూ ఉన్నాను. నాకు కొద్దిగా జూన్ 5వ తారీఖు నుంచి నాకు హెల్త్ ప్రాబ్లం అయ్యి డిఎం గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నిదానంగా చూపించుకొనే రమ్మన్నారు. చూపించుకొని 14వ తారీఖు మళ్ళా డిఎం గారి ఇంటికి వెళ్ళేలకే వేరే కుర్రోడు ఉలవపాడు కుర్రోడిని ఏదో డబ్బులు తీసుకున్నారో ఏమో తెలియదు కానీ అతన్ని పెట్టేశాం, నీకు ఆఫీస్ ఆర్డర్ వచ్చేసింది అతనికి, ఇంకా నీకు పని లేదు అని చెప్పేసి రిటర్న్ పంపించేశారు. తర్వాత మా ఆడవాళ్ళు మా వదిన ఇద్దరు వెళ్ళారు డిఎం గారింటికి, డివిజనల్ మేనేజర్ గారి ఇంటికి వెళ్ళారు. వెళ్ళినా కూడా వాళ్ళని ఎంటర్ కానీ లేదు, ఆల్రెడీ ఆర్డర్ వచ్చేసింది, వేరే వాచ్ని పెట్టుకుంటున్నాము, ఏదన్నా ఖాళీ ఉంటే వాచర్ పోషిస్తాము, ఇప్పుడు మటుకు ఖాళీ లేవు, ఆల్రెడీ వాచర్ని పెట్టుకున్నాం మేము వేరే అతన్ని అటెండర్గా అని చెప్పారు. నాకు ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదు. నా భార్య పిల్లకాయలు రోడ్డున పడ్డారు, చచ్చిపోవాలనిపిస్తుంది. నేను పోయి అమ్మ మా పరిస్థితి ఉంది తీసేసేయండమ్మా, చెప్పకుండా ఒక మాట కూడా చెప్పకుండా, ఏదో హెల్త్ బాగలేక రాలేకపోయాడు, పాప ఉంది పెళ్లి కాలేదు, మా పరిస్థితి ఉంది, మేము రోడ్డున పడ్డాము, ఇక తీసేసారేందమ్మా అంటే మాకేం రెస్పాన్స్